హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సార్ నమస్కారం సార్. ఈ మీడియాకి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. మేము కొత్తగా వచ్చినాము ఇప్పుడే సార్. మేము థ్యాంక్ యూ. వీడు లక్ష్మీకాంత రెడ్డి అనే పేరు పెట్టడం వల్ల తప్పు సార్. ఫస్ట్ తప్పు. వీని గజ్జె దొంగ అని పెట్టాలి. గజ్జె దొంగ అని పెట్టాలి. వీని పేరు గజ్జె దొంగ అని పెడితే కరెక్ట్ సూట్ అవుతుంది. వీడు ఏం చేస్తాడంటే మందిని ముంచిన డబ్బులు మందిని ముంచుకుంటా మోసం చేసుకుంటానే ఉంటాడు సార్. మేము ఒక రైతులం. నేను 50 ఎకరాల వ్యవసాయం చేస్తాను. నేను ప్రజెంట్గా 50 ఎకరాలు చేస్తా. ఊర్లో పోయి తెలుసుకున్న ఒకటే చేసిన ఒకటే. ఇంకా నేను మా ఫ్రెండ్ అయినా నాకు 20 ఏళ్ళు 30 ఏళ్ళ పరిచయం. మేము ఫ్యామిలీ మెంబర్స్. మేము ఇద్దరం రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాం. బాగానే చేసుకుంటున్నాం, బాగానే ఉన్నాము. వెనక ఫస్ట్ పరిచయం అయ్యిండు. పరిచయం అయితే మేమిద్దరం సర్కిల్ కదా. ఇంకా దాంతోపాటు ఆయన కూడా వాడు పరిచయం అయ్యిండు మాకు. ఇంకా సర్కిల్ ఒకరికొకరు టచ్ అవుతారు కదా సార్. ఈ ముండా కొడుకు ఏమన్నాడు సార్ నాకు, పుల్లప్పకి చెప్పకుండా నువ్వు కట్టుకో, అది కట్టుకో, ఇది కట్టుకో, నాకు గోల్డ్ ఉంది, నాతో అది ఉంది, కట్టుకో నువ్వు, నేను ఇస్తాను, నీకు తెచ్చిస్తే ఇంటికాడికి అది అన్నాడు. అరే నీ గోల్డ్ వద్దు, నీ వద్దురా నాయన, నేను రైతుని, నాకు నమ్మను నీనంటూ బోకర్ కొడుకులు, నువ్వు చాలా బోకర్ గడవరా నువ్వు అని చెప్పిన. డైరెక్ట్ అన్న నేను, నువ్వు బోకర్రా, నీ వద్దే వద్దురా బాబు అన్న. ఎలా గమనించారు బ్రోకర్? వాడు ముఖం ఎట్టు సార్, దొంగ కోళ్ళు పట్టే కొడుకు లాక్కున్నాడు. వాడు మనిషి లాక్కున్నాడు. దొంగ కోళ్ళు పట్టుకొని కోసుకునేటోడు లాక్కున్నాడు వాడు. అసలు చెప్తున్నా, వాడు చీటరోడు. వాడు పెద్ద చీటర్. వానికి మించిన చీటర్ ఎవరు లేరు చూడు. అయితే నేను వద్దురా, నువ్వు దొంగ కోళ్ళు పట్టడం లాక్కున్నావు, నీ బంగారు వద్దు, ఏమొద్దు, నాకు బూతల్లి ఉంది, బూతల్లి నమ్ముకున్నా, బరబ్బరు పండించుకుంటా, నేను సంవత్సరానికి ఒక 20-30 లక్షలు పండించుకుంటావు. ఇంకా వాడు ఇంకా కొంచెం ఆర్థికంగా ఉన్నాడు శంకరు, పుల్లపుతనం బాగానే తిరుగుతాడు. ఇంకా ఏ తమ్ములే అని చెప్పి ఫస్ట్ నన్ను 10 lakhs తీసుకున్నాడు. ఎలా ఇచ్చారు? దొంగ అన్న ఇంకా నన్ను మోసం మాయమాటలు అది చెప్పింది ఇది చెప్పింది. ఇంకా పుల్లప్ప అన్న అక్కడ చూపిస్తాడు ఉత్తుతో ఇట్లా. అవి డూప్లికేట్ తెలియదు, ఒరిజినల్ తెలియదు సార్ మనకు. అది ఒరిజినలా డూప్లికేట్ తెలియదు చూపిస్తాడు. ఇంకోటి మేము రైతులం, దాని గురించే తెలియదు నాకు, తెలియదు. ఏం చేస్తాం ఆశ. ఆ బావ నీకు బావ అంటుండేవాడు. మళ్ళీ బావ ఏదో మా ఎక్కడోనికి ఇచ్చినట్లా, లేకపోతే చెల్లెలు నాకు ఇచ్చినట్టు. బావా అంటే బతక కోరుతారంటే వీడు నాశనం కొడతాడు వీడు. ఓకే అని చెప్పి మోసం చేసి, ఇంకా లేదు బావ నీకు, నువ్వు నాకు చెల్లెలు మొగుడవు, నా ఎక్క మొగుడవు, నీకు మాత్రం మోసం చేయను, మన ఊరు పక్కల ఊరే, నీకు మోసమే చేయను బావ, మా ఎక్క మొగుడవు నీవు అని 10 లక్షలు ఈ బావ ఉంటే అమ్మతోడు దేవునితోడు. ఇంకోటి సార్, వీడు అన్ని దేవుళ్ళ తోడేస్తాడు, పెన్లం తోడేస్తాడు, బిడ్డే తోడేస్తాడు. మా ముందల డబ్బు తీసుకొని మీ డబ్బు మీకు ఇస్తా అని చెప్పి దీపం వెంకటరామన ఫోటో ఒకటి దీపం ముట్టించి ఆర్పిండు ఇస్తాని. మీరు నమ్మారు అంత సార్? ఇప్పుడు ఎవరైనా నమ్ముతాం మనం? అంత దెబ్బ దీపం ముట్టి చార్పిండు. దేవుడు నమ్మవలసిందే కదా సార్ ఆ మాట. ఇప్పుడు అట్లా ఆ విధంగా దీపం ఎవరైనా నమ్మాల్సింది, ప్రతి మనిషి నమ్ముతారు. ఇంకా ఆ విధంగా వాడు మాకు చెప్పినప్పుడు మాకు అరే అంత చెప్తున్నాడు, మనం కూడా నమ్మకుంటే మనుషులం కదా అని చెప్పి వాడిని మనిషి పరకరంగా నమ్మినాము. నమ్మి ఫస్ట్ 10 lakhs ఇచ్చిన. ఆ 10 lakhs స్వాహా. ఓకే కంప్లీట్. ఇంకా మీకేమీ లేదు, ఇంకా లేదు. ఏమో బావ అన్నాడు కదా నన్ను, నేను కూడా బావానే అనాలి కదా సార్. ఇంకోటి వాడు చిల్లరగాడు సార్. మేము చిల్లరగాలం కాదు, ఒక యాదవ్ కుటుంబంలో పుట్టినాం మేము. ఒక మాట అంటే మాట కట్టుపడతాం. ఈ రోజు నేను అన్న అంటే అన్నాని అంటాం, చెల్లి అంటే చెల్లి అంటాం, నువ్వు దూరం ఉన్నాడు దూరం ఉంటాం, అంతేలేండి. అది మా పద్ధతి. అయితే వీడు ఏం చేసిండు, 10 lakhs తీసుకొని స్వాహా. బావ ఏమో మరి నువ్వు 10 lakhs లేకపోతే నాకు ఏమి అయిపోతుంది మరి అని ఫోన్ చేసిన సార్. నేను ఫోన్ చేస్తే లేదు బావ, నేను ఆడు ఇరుకబడ్డా ఇటు ఇరుకబడ్డా, నేను వస్తుందా అట్లా ఇట్లా, నాకు ఒక ఇమ్మీడియట్లీ నాకు ఒక 20 లక్షలు 30 లక్షలు ఇస్తే నేను అది వస్తుంది, నీ అప్పు తీరుస్తాను నేను అన్నాడు. ఓకే, లాక్ చేసి మళ్ళీ నెక్స్ట్ బేరం పెడతాడు. ఓకే, మనకేమనిపిస్తుంది, మనకి 10 లక్షలు ఇచ్చాం కదా, ఇంకో 20 లక్షలు ఇస్తే మొత్తం మనకన్నా వస్తే చాలు నాయన, ఎందుకు ఇంతోనా అని మళ్ళీ 20 లక్షలు తెచ్చిచ్చిన. అరే 20 లక్షలు స్వాహా. మళ్ళీ ఫోన్ ఎత్తాడు, ఏమెత్తాడు. ఇంకా మీరిద్దరు మాట్లాడుకోలేదు మరి ఇప్పుడు? అయితే పుల్లాపకు తెలియకుండా నాకు చెప్పాలి, నాకు చెప్పదు, నువ్వు పుల్లాపకు చెప్పని చెప్పకు, నువ్వు పుల్లాపకు చెప్తే నీకు ఇయ్యను, ఓకే నీకు ₹1 ఇయ్యను, నువ్వేమన్నా చేసుకో, నువ్వు పోలీసు వాళ్ళకని చెప్పుకో, మీడియా కానీ చెప్పుకో, ఏడని చెప్పుకో, నీకు ఇయ్యను. ఏంటంత ధైర్యం పోలీసులకు మీడియాకి ఎవరికి చెప్పిన సార్? ఇప్పుడు వాడు ఏమన్నా కష్టం చేసిన పైసలు ఉంటేనేమో రూపాయి పోయినా రూపాయి గురించి ఆలోచన చేయవలసి వస్తుంది. వాడు అన్ని దొంగతనాలు చేసి సంపాదించుకున్న పైసలు ఎవరికెవరికి ఇట్లా పడేసుకుంటూ పోతాడు. మనం డబ్బు కోసం కష్టపడతాము, వాడు డబ్బు కోసం కష్టపడాడు. వాడు మందిని ముంచుకుంటుంటాడు కదా సార్. మనకు డబ్బు వీళ్ళు తెలియదు. ఇప్పుడు నీతోకి వచ్చి ఇప్పుడు నీ గురించి నీకు కేసు చేసిన అనుకో, ఒక 2-3 లక్షలు 5 లక్షలు ఇస్తారు, మాఫ్ చేసుకుంటాడు. వాడిని అలవాటు అది. ఇక అట్లా 20 లక్షలు పోయినాయి సార్. మళ్ళీ ఇంకా తర్వాత నేను కోపమైన బాగా సీరియస్ అయినా, ఫోన్లో ఉంచి తిట్టినా నేను. అరే నువ్వు ఇస్తావా ఇయ్యవా, ఏంది నువ్వు ఇట్లా ముంచుకుంటూ తిరుగుతున్నావు, నేను కన్న కష్టం ఎండలు చేసి అది చేసి నీవు పైసలు తీసుకుపోయి, పైసలు లేకుంటే మేము పెన్నం పిల్లలు మేము చేయలేదు, పిల్లలు చదువులు నీలాగా చిల్లరగా రోళ్ళపూడి తిరిగే క్యారెక్టర్ కాదు, మేము కష్టం చేసుకునేటోళ్ళము, ఏంద్రా నువ్వు ఇట్లా చేసినావు అంటే, లేదు బావ నీకు ఇస్తాను, నీకు ఎందుకు నువ్వేం టెన్షన్ పడకు అట్లా ఇట్లా అని చెప్పి 1 నెల 2 నెలలు గడిపేస్తాడు.
ఇంకా మళ్ళీ ఉండే ఏమన్నాడు, అరే నువ్వు ఏమన్నా 2 నెలలు బావ నీకు తప్పకుండా మా అమ్మతోడు బావ నా పిల్లలతో బావ నా అది ఇది అని చెప్తాడు. చెప్పి మళ్ళీ ఒక 2 నెలల టైం తీసుకుంటాడు. సరే మనకు అప్పుడన్నా వస్తాయి కదా, ఇంతో ఎందుకు మనకు వచ్చేది కాదు పోయేది కాదు. ఆల్రెడీ డబ్బులు లాక్ అయిపోయాడు. అట్లా కూడా ఓ 2-3 నెలలు అవుతాం. ఆ 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ దినం దగ్గరకు వస్తుంది కదా సార్. ఇప్పుడు ఇంకొక వారం ఉన్నాగానే బాబా నువ్వు పైసలు వేయలే మర్చిపోవద్దు, నా పైసలు నాకని ఏమని చేయండి. మళ్ళీ మనం కాల్ చేస్తాం చూడు, లేదు బాబా ఇప్పుడు కొత్తగా మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా 30 లక్షలు కావాలంటే నీకు మళ్ళీ ఏమైనా ఇస్తే పైసలు ఇస్తాను లేకుంటే లేదా అన్నాడు. ఇంకొకటి సార్ చిన్న విషయం ఏమైంది, నేను మాపనలో ఇల్లు కొని ఇంకా పోయినా, నేను 50 లక్షలకి ఇల్లు కొని ఇంకా పోయినా. ఇంకా వీడు ఉన్నట్లే అని చెప్పి నేను 50 లక్షలు పెట్టి ఇల్లు కొందాంలే అని మన ఎదురే ఏరియాలో బైపాస్ పక్కన ఇల్లు ఉంటుంది, వాళ్ళు 60 లక్షలు చెప్పిండు. ఇల్లు చూని ఇంకా పోయినాము. ఇంకా చూనికి పోతే వాటికి దోస్తాను మామనార్లు ఉంటాడు కదా సార్, వీళ్ళంతా మనం ఉంటే నేనేమంటే నేను ఇల్లు కొంటుంటే దోస్తాను పిలుచుకోవాలి కదా సార్, కంపల్సరీ పిలుచుకోవాలని వాడిని యథావిధి మంచి చెడులు వాళ్ళ ద్వారా తెలుస్తాయి కదా. తెలుసు మనము తప్పు చేస్తామంటే మనకు తెలిసినా కూడా ఒక పెద్ద మనిషిని అడగాలని తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో బావ నీ ఇట్లా ఇల్లు కొంటుండా నీకు చెప్పిన బావ దా ఇల్లు కొంటుండా దా బావా సూత్రా ఇల్లు బాగుందా లేదా వాస్తుందా లేదా అని యథార్థంగా పిలిచిన సార్ వాడిని. పిలిచిన పాపానికి నేను వాడు రాకుండా ఇల్లు కొనేసేవాడిని. నేను కొనలేదైతే మీరు పాపం వీడు ఎముడు కదా సార్, ఇది ఎముడు వచ్చిండు కదా, ఎముడు అడుగు పెట్టిండు కంప్లీట్గా. ఈ ఇల్లు బాగాలేదు బాబు, ఇల్లు ఎందుకు కొంటావు, నువ్వు ఇల్లే వద్దు, ఇది ఇల్లు ఏం చేస్తుంది నీకు బంగారాకి ఇల్లు ఇప్పిస్తానని అని ఇంకా దోస్తని చెప్పినప్పుడు మనం నమ్మవలసి. బావ అన్నాడు కదా, చెల్లెలు మొగుడు కదా, ఎందుకంటే వాడు మా అప్ప కుట్టిండు కదా కొడుకు, అంతా గలీజ్ కొడుకు అని చూస్తే సార్ నిజంగా చెప్తున్నా ఈ రోజు నరకం అనుభవిస్తున్నాం సార్ మేము. ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు ఆ బాధతోటి వాడిని ఎంత ఏమన్నా తక్కువనే పిల్లలకి ఏదో కొంచెం నాకు 3 పిల్లలు సార్, ఈ రోజు ఫీజు కట్టలేకపోతున్నా నేను. ఎంత బాధ, 3 పిల్లలకు ఫీజు కట్టలేక నాకు ఎవరో తెలిసిన పెద్ద మనుషులతోటి చెప్పి కాలం గడుపుతున్నా నేను. అంటే ఎంత బాధ ఉంటే ఆ మాట అంటాం సార్ మేము. కరెక్టే, నాకు అర్థమవుతుందండి. అయితే అవి వద్దులే అని చెప్తే సరే మన మంచిగా అని చెప్పినామని మేము కామూష్ అయిపోయినాక ఇంకా నాకు ఇంటికాడికి వచ్చి 50 లక్షలు నాకు ఈ బావా నీకు ఒకటి కూడా చేసిస్తా, 50 లక్షలు ఈ బావా నీకు ఒకటి కూడా చేసిస్తా అని నాకు ఒకటే పెట్టిండు సార్, కంటిన్యూ పెట్టిండు. ఇక కంటిన్యూ పెడితే సరే ఇది ఇట్లా అడుగుతాడు ఏంద్రబాయి నీ అమ్మ ఇది ఇస్తే ఇచ్చిన వేయలేదు అది అని నాకు ఇంకా మనసు ఒప్పలేదు సార్. నాకు లేదు నీకు ఆల్మొక్త అట్లా చెప్తా అని నా భార్యతోనే మాట్లాడించి వాళ్ళ భార్యతోనే మాట్లాడించి వాళ్ళ అమ్మతోనే మాట్లాడించి ఎవరెవరితోనో మాట్లాడించి వాళ్ళ అబ్బ లాస్ట్కి వాళ్ళ భార్య అని నమ్మిన సార్ నేను. వాళ్ళ భార్యతోనే మాట్లాడించింది లాస్ట్, బావా మీ చెల్లెలతోనే మాట్లాడు, నాకు ఈ బావ నా పని అయిపోతుంది, నువ్వు బయట పడతావు నేను బయట పడతా, మంచి ఇల్లు తీసుకుంది బావ అని అన్నాడు. ఆశగా సార్ మనిషి ఆశాజీవి అని సర్లే అని చెప్పి రారని చెప్పి ఆ 50 లక్షలు అట్లే ఇచ్చిన సార్. పాపం సార్ మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా జరిగేస్తుంది. ఆయన సార్ అంటే ఏదో ఓకే కానీ 50 లక్షలు మొత్తము ఊక 50 లక్షలు ఎట్లా ఇస్తాము, అరే ఇంతవరకు నేను 30 లక్షలు నమ్మి ఇచ్చిన ఇప్పుడే ఎట్లా ఇస్తాను నీకు ఇయ్యలేను ఇప్పుడు నేను ఊక, నాకు ఏదైనా కాగితాలు రాసిరా నాయన అని చెప్పి. అరే లక్ష్మీకాంత రెడ్డి ఈ కాగితాలు బందోబస్తు ఎందుకోసం పెట్టుకున్నారా, అరే మాది మాపనారు కాదని చెప్తావు కదరా ముండా కొడక, మాపనారు కదారా ఇది ఎవరు రా, ఇది కాగితాలు రా, ఈ చెక్కులు కాగితాలు రాసి ఇచ్చింది మీ అబ్బాయికి మళ్ళీ ఇంకొక లక్ష్మీకాంత రెడ్డి పుట్టిండా చెప్పురా, ఇవి కావా ఒరిజినల్ కాగితాలు రాసి ఇచ్చిండు సార్ వాడు. 80 మళ్ళీ నైట్ వచ్చి 7 లక్షలు నైట్ వచ్చి మొత్తం ఇక ఫస్ట్ తాత్కాలికంగా దీని మీద రాసి ఇచ్చిండు. మళ్ళీ వీడు మోసం కొడుకు అని చెప్పి మళ్ళీ నేను ఇక ఇది రాపించుకున్నా సార్ నేను. 80 లక్షలు మనకు బరాబర్ ఇవ్వాలి సార్. వాడు ఎంత మోసం చేసిండంటే వానంత మోసం అసలు అప్పు పత్రం ఉంది కదా బరాబర్ ఉన్నాయి సార్. ఇక ఫస్ట్ 10 లక్షలు 7 లక్షలు 77 లక్షలు ఏం సార్ ఇది ఎంత అమౌంట్లు ఇచ్చారా మీరు? చెక్కులు సార్, ఈ చెక్కులు వానివే, వాళ్ళు కాదు వాళ్ళ మామూలు కాదు నేను ఇయ్యలేదు అని అంటాడు. దొంగలు అంటాడు, దొంగ ముండా కొడుకు వాడు, దొంగ కొడుకు వాడు. మేము దొంగలమా సార్? ఇది ఏంటి వాళ్ళు చెక్కులు కావా? బ్లాంక్ చెక్కులు చూడండి. ఇవన్నీ లక్ష్మీకాంత్ రెడ్డి వెనక్కి కూడా ఫోన్ నెంబర్ వేసి మరి ఇచ్చాడు. మేమేమైనా అవుతామని ఇంకా మాకేం అవసరం సార్? చూడండి 1 2 3 చెక్కులు ఇచ్చాడు. దాంతోపాటు డైరెక్ట్గా అగ్రిమెంట్ పేపర్స్ వీటి పైన 1 2 3 4 ఈ మొత్తం కూడా మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే సంతకాలు పెట్టి మరీ ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు మహబూబ్ నగర్ వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరినో బయట వాళ్ళు తీసుకొచ్చారంట. ఇవన్నీ ఏంటి మన చెక్కులు ఏంటి? లక్ష్మీకాంత్ రెడ్డి గారు అరే ఏంటి చెక్కులు ఏంటి, గారు ఒరే ఏంటి చెక్కులు అని అడగాల వద్దా? ప్రజలు కొద్దిగా ఆలోచించండి. మన ఇంట్లో కనీసం పిల్లలకి స్కూల్ ఫీజు కరెక్ట్గా కట్టలేని సిచ్యువేషన్లో ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి మోసపోయి కూర్చున్నామంటే ఇంట్లో భార్యలు పిల్లలు ఎంత, భార్య కానీ పిల్లలు కానీ ఎంత బాధపడతారు. నానా
అనవసరంగా ఇచ్చావా నాన్న, లేకపోతే మాకు స్కూల్ బాగుండేది, ఎవడు మమ్మల్ని అడిగేవాడు కాదని అడుగుతారా లేదా? అన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే బాగుంటుంది నాన్న, అనవసరంగా వాడికి ఇచ్చావు ఎదవకి, ఇప్పుడు చూడు మనం ఇబ్బంది పడుతున్నామని అడుగుతారా అడగరా? ఇప్పుడు నా ముందు ఉన్నటువంటి ఇద్దరు పరిస్థితి అదే. ఇంట్లో నమ్మి డబ్బులు ఇచ్చిన పాపానికి ఉత్తముడు నా శీల మామూలు కాదు అంటూ ఉంటాడు ఆయన. మహబూబ్ నగర్ వాసులు ఇబ్బంది పడి బాధని నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటండి? అర్థం కాదు. ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ప్రయాణించి నైట్ ఇప్పుడు టైము కట్టు చూస్తే 11:30 అవుతుంది. రావాల్సిన అవసరం ఏంటి? ఇంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? బాధ, గుండెలు నిండిన బాధ, పోయిన డబ్బులు పిల్లల నోటి దగ్గర నుంచి దూరం అయిన బాధ, వాడు వీళ్ళని దొంగలుగా ప్రూవ్ చేయడానికి నానా విధాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తే ఎవరికైనా కడుపు మండిది. ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా దయచేసి లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ముగ్గురుతో ఆగలేదు, ఇంకా 250 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఎంతోమంది ఆడపిల్లలు వీడి చేతిలో బలైన వాళ్ళు ఉన్నారు. అవి కూడా మీ ముందుకు చూస్తూ ఉండండి. ఇందాక ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్తున్నాడు, వాళ్ళు నన్ను కొట్టినరు, నేను వాళ్ళని కొట్టాను సార్. ఇంకోటి సార్, మేము అయ్యకు అబ్బకు పుట్టినాం సార్. మేము తప్పు మాట్లాడాం సార్, మాకు అవసరం కూడా లేదు. మాకు ఇంకే అవసరం లేదు సార్. మేము ఒక వ్యవసాయం చేసుకొని, ఈయనకు 20 ఎకరాలు ఉంది, నాకు 20 ఎకరాలు ఉంది, కవులకి 30 ఎకరాలు చేస్తాను, నేను 50 ఎకరాల వ్యవసాయం చేస్తాను, ఈయన సొంతం 20 ఎకరాలు ఉంది సార్. మాకు కాలువ కింద బోర్లు అవన్నీ ఉన్నాయి సార్. మావి పెద్ద మేము అగ్రికల్చర్ తప్ప వేరే మాకేం తెలియదు, జస్ట్ రియల్ ఎస్టేట్ చేస్తాం. మిమ్మల్ని పెద్దగా డబ్బులు ఉన్న వాళ్ళని, కష్టపడే వాళ్ళని, వీళ్ళు ఏంటంటే సార్ లగ్జరీలకి పోరు. మీలాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో కొద్దిగా డబ్బులు దాచుకొని పిల్లల కోసం వాటి కోసం అలా ఉంటారు. వీళ్ళ దగ్గర డబ్బులు సేవ్ చేస్తారు. రైతులు ఎక్కువ ఖర్చు పెట్టరు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అనుకోండి, మాకు 2 లక్షల జీతం వచ్చినా నెలాఖరికి చేతిలో 20,000 ఉంటాయి. సార్ మీడియా అంటే మాకు తెలియదు సార్, మా లైఫ్ స్టైల్ అది ఉంటుంది. ఇప్పుడు మీడియా అంటే ఇప్పటివరకు తెలియదు. ప్రామిస్గా మదర్ ప్రామిస్ చెప్తున్నాము, మీడియా అంటే మాకు తెలియదు. ఇప్పుడు ఇది పెట్టుకోవడానికి మాకు తెలియదు సార్, నిజంగా చెప్తాను. నేనే పెట్టించాలండి, మాకు తెలియదు, ఇది పెట్టుకోవడానికి తెలియదు. మేము ఏంది పొద్దున్న లేవాలి, తినాలి, వ్యవసాయం చూసుకోవాలి, సాయంత్రం రావాలి, పిల్లలు పెళ్ళం హాయి ఉండాలి. వీడు మాకు లైఫ్లోకి ఎప్పుడైతే ఎంట్రీ అయిందో మా లైఫ్ క్లోజ్ సార్. పిల్లలకి ఫీజు కట్టలేకపోతున్నా సార్. నేను నా 3 పిల్లలు ఏమంటారు సార్? మీ ఇంట్లో ఏమంటారు మీ మిస్సెస్ వాళ్ళు? మా మిస్సెస్ ఉంటుంది, నేను ఉంటా, అమ్మ ఉంటా, అన్న వాళ్ళు ఉంటారు. అన్న వాళ్ళు 2 చనిపోయిండ్రు. పెద్ద కాదండి, ఇలా జరిగింది, ఇంత డబ్బు పోగొట్టారు సార్. ఇంట్లో రోజు గొడవ సార్. నేను ఇంకోటి చెప్తున్నా సార్, ఈ వీడియో ముఖంగా నేను ఊరేసుకొని చచ్చిపోదాం అనుకున్నా సార్. ఇంట్లో లుల్లీలకు అప్పుల దాడికి మదర్ ప్రామిస్గా చెప్తున్నా, టార్చర్ తట్టుకోలేక నేను ఊరేసుకుందాం అనుకున్నా. అయితే చిన్న పిల్లలు ఉండరు, వాళ్ళని చూసి నీ బావతో 2-3 సార్లు అన్నా సార్ నేను, ఇలాంటి వద్దు అని బావని ధైర్యంగా చెప్పిండు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ విధంగా గట్టిగా నిలదొక్కొని ఇప్పటి కూడా సార్ సతమతం ఉండాలి సార్. ఇబ్బందులతో ఉన్నాం సార్. ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, ఏదో వస్తారు, పిల్లలకి మీరే ఉంటారు. ఏంది సార్ ఇంత మోసం చేయడము? వీడు అసలు మనిషి అన్నం తింటాడా, లేకుంటే వెనక ఏరిగింది వాడే తింటాడు సార్? ఇది మనిషా సార్ వాడు ఇంతకు? సార్ నేను కర్మ ఈ సిద్ధాంతాలు నాకు అంత బిలీవ్ చేయను, కానీ నిజంగా దేవుడు ఉంటే మీకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. ఆ దేవుడు, నేను ప్రతి నెల 7 కోట్ల సమకూడం వస్తుంది సార్. నాకు దేవుని అదే కోరుకుంటా. నాకు ఇంకోటి సార్, నా డబ్బు నాకు ఇస్తే నా పిల్లలు, నా భార్య, నేను హాయిగా ఉంటామని కోరుకుంటున్నా సార్ ఈ మీడియా ముఖంగా. సార్ మీ ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి? మీరు చాలా సమస్యలు బాగున్నాయి సార్ మావి. నేను ఆర్థికంగా రియల్ ఎస్టేట్ ఎదిగిన వల్ల మొత్తం ఆ రోజు కొట్టినప్పుడు మీరు ఏంటి సార్, ఎలా ఫీల్ అయ్యారు? సార్ ఇంకోటి సార్ చిన్న విషయము సార్, అన్నీ ఫస్ట్ ఏం చేసినాము, వీరారెడ్డి అని మా దోస్తుడు, మా పక్క ఊరు 30 ఏళ్ళ దోస్తు. అయితే రెడ్డి అంటే మా మామ, మా చుట్టము, మా పెద్దబ్బా అంటాడు. ఓ ఎమ్మెల్యే ఉండనుకో మా సొంత మా అక్క అంటాడు, మా భార్య చిన్నమ్మ అంటాడు. రేవంత్ రెడ్డిని సొంత బంధువుల్లో సొంత కలుపుకున్నారు. బంధువులు అంటాడు. రేవంత్ రెడ్డికి యాపకేశ్వరుడు 10,000 సంబంధాలు లేవు, కానీ మా చుట్టం వీడే కాదు, వీడు బిచ్చగాడు, వీడికి పాపం ఆయన దేవుడు అంటే మీకు రేవంత్ రెడ్డిని అన్నారని తెలుసు నాకు. ఆంధ్రాలో ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా వాళ్ళ బంధువు అని చెప్పి, పర్ణికా రెడ్డి మా ఎమ్మెల్యే మా చుట్టం అంటాడు. వాళ్ళకి సంబంధాలు లేవు, ఉత్త మా సొంతం చుట్టం దగ్గర. పర్ణిక రెడ్డి ఊరు మా ఊరు ఒకటే సార్, ధన్వాడ. నాకు మొత్తం తెలియదా సార్? మేము కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళము. 24 గంటలు మా చిన్న 15 ఏళ్ళు సర్పంచ్. మాకు తెలియదా సార్ మేము ఏం చేసేది? తెలీదు. వీడు ఎంత బోకరగాడు అంటే అంత బోకరగాడు. మా దోస్తులు చూసినాం, వీరారెడ్డి అని మా దోస్తున్నాడు. వాళ్ళు అంతే పోయి పంచాయతీ పెట్టినాం. పంచాయతీ పెట్టి మామూలు కోటకాడికి పోయినాం, రాసుకున్నాం, చెక్కులు ఇచ్చిండు, బాండ్లు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత 3 నెలల టైం పెట్టి 3 నెలల వరకు వెయిట్ చేసినాం. మీ దగ్గర కూడా చెక్కులు బాండ్లు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్, చూపి. బుక్ ఇచ్చిండు, చెక్కులు సేమ్ సంతకం ఉంది, దానిపైన దీనిపైన సేమ్ ఉంది, సేమ్ సంతకం ఉంది. అది అలాగే ఇచ్చేది, నేను చూస్తాలేండి. అమ్మ మీకు కూడా చెక్కులు ఇచ్చాడా సార్? చెక్కులు అనుకుంటున్నాడా, అమీర్పేటలో పాంప్లెట్లు అనుకుంటున్నాడా సార్? 11 చెక్కులు ఇచ్చింది సార్ మొత్తం నాకు. 11 చెక్కులు, మొత్తం 3,70,00,000 మొత్తం.
అప్పులే కోటి చిల్లర అయిపోయినాయి. మొత్తం అప్పు సేమ్ 11 కోట్లు 3,75,00,000. సారీ అండి, ఇందాక 3,50,00,000 అన్నాను, సారీ క్షమించండి. 3,72,00,000. 3,72,00,000. కోర్టు మేము కోర్టు సుల్యాలని వెయిటింగ్ ఉన్నాం. వాడు తీసుకుపోయి కొట్టింది సార్. బ్లాంక్ చెక్లు అండి. సార్ మమ్మల్ని కొట్టిండు 100% మీడియా ముందుగా చెప్తాం సార్. వాంతో రూపాయి కూడా వదలం సార్. మమ్మీ ఇచ్చి మోసం చేసిన వాడు మా దెబ్బ చూడాలి. 100% చెప్తున్నాం సార్. ఇడవని సార్, మేము మళ్ళీ చెప్తున్నాము. మా డబ్బు మాకు వచ్చే వారకు మనం వదిలేదే లేదు. వదలము సార్. మళ్ళీ ఇంకోటి దెబ్బతినకూడదు. మేము మా జీవితాలు పాడని ఇంకో జీవితం పాడు కావద్దు. వేరే వాళ్ళని మోసం చేయరాదు. మోసం చేసే శాస్త్రకు ఇంకో జీవితం పాడు చేయకూడదు. ఆడపిల్లల్ని మోసం చేస్తాను కొడుకు. ఆడపిల్లల్ని అదొకటి ఇదొకటి చేసి బిస్కెట్లు అవి చూపించి మోసం చేసి అంత ఆడపిల్లలు పరిస్థితి కూడా అదే కదండి. సేమ్ అదే. ఆ తిక్కమ్మని చెప్పి పాపం ఆమె. సార్ ఇంకొకడు చిన్న విషయం చెప్తున్నా సార్. చెప్పండి సార్. మాకు ఎప్పుడు పాపం మేము దేవతలాగా మాకు ఎంట్రీ అయింది. డబ్బు ఇచ్చుకున్నది ఆమె, మేడం గారు డబ్బిచ్చుకున్నది వాళ్ళని అంటాడు. పాపం ఆమె ఎవరో మాకు తెలియదు, మేమెవరో ఆమెకు తెలియదు. అన్యాయం జరిగింది అని అయితే రాకేష్తో మీట్ అయింది. రాకేష్ ఉండి కాంటాక్ట్ అయ్యి, బాబా ఇట్లా సంగతి ఇట్లేదంటే, చూడు బాబా ఆడపిల్ల అయితే ఎవరైనా మనకైనా చెల్లెలే ఎవరికైనా చెల్లెలే, వాడు అన్నిట్లే చేస్తాడు, ముందరికి స్టెప్ వేద్దామని మేము మాట్లాడుకుని మీరు చేసింది మామూలు ప్రయత్నం కాదు సార్. నిజంగా మిమ్మల్ని నేను చాలా గౌరవిస్తున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇంత సాహసం చేసి ముందుకు రారు. తట్టు ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందన్నప్పుడు మీరు ముందుకు వచ్చారు చూడండి, మీకు సెల్యూట్ సార్, సెల్యూట్.